పిత పుత్ర పరిశుద్ధాత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం చింతించుకుడి. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 25వ వచనంలో, కావున వినుడు, ఏమి తినదమా, ఏమి త్రాగెదమా, ఏమి ధరించెదమా అని మీ జీవితములను గూర్చి వెదచెందకుడి. మానవ జీవితం చింతలతో ముడిపడి ఉంటుంది. అది దేనిని బట్టి అంటే, ఎవరైతే ప్రభువును విశ్వసించలేదో వాళ్ళందరూ చింతిస్తుంటారు. చింతించడం వల్ల కలిగే నష్టాలు ఏంటి, చింతించకపోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటి చూసినట్లయితే, 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనంలో, మీరు మీ చింత యావత్తు ఆయనపై మోపుడు, ఎందుకనగా ఆయన మిమ్ము గూర్చి శ్రద్ధ వహించును. ఎవరెవరైతే దేవుని విశ్వసిస్తుంటారో, ఎవరెవరైతే దేవుని అంటిపెట్టుకుని ఉంటారో, ఎవరెవరైతే వాక్యానుసారంగా జీవిస్తుంటారో వాళ్ళు చింతించవలసిన పని లేదు. చింత వలన అనారోగ్యాలు పెరుగుతాయి. చింత వలన ముఖం కళాహీనంగా మారిపోతుంది. చింతించడం ద్వారా రోగాలు పెరిగిపోతాయి. చింతించడం ద్వారా మానసిక ఒత్తిడి పెరుగుతుంది. చింత ఎక్కువై మనుషులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చింత ద్వారా చివరికి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కావున ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, అందుకే మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 27వ వచనంలో, మీలో ఎవడైనా ఆందోళనతో మీ ఆయువును పెంపొందింపజేసుకొనగలడా అని ప్రభు అడుగుతున్నాడు. అదే మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 25వ వచనంలో, 26వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆకాశ పక్షులను తిలకింపుడు, అవి విత్తుట లేదు, అవి కోయట లేదు, అవి నూర్పుడులు చేయట లేదు, అవి గిడ్డంగల్లో దాచుకొనలేదు, అయినప్పటికీ పరలోకమందున్న మీ పిత వాటిని పోషించుచున్నాడు. అంటే పక్షులు దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడుతున్నాయి ప్రియులారా. అందుకే దేవుడు వాటిని పోషిస్తున్నాడు. ఎవరెవరైతే దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడతారో వాళ్ళు చింతించవలసిన పని లేదు, రోగాలు తెచ్చుకోవలసిన పని లేదు, ఆత్మహత్యలు చేసుకోవలసిన పని లేదు, మానసిక స్థితిగతులతో మానసిక పరిస్థితులు బాగోలేక పిచ్చివాళ్ళగా మారిపోవలసిన పని లేదు. అందుకే ఆయన మిమ్ము గూర్చి శ్రద్ధ వహించును, కావున మీ చింత యావత్తు ఆయనపై మోపుడు. మన పాత పాటల్లో కూడా చూసినట్లయితే, చింత లేదిక యేసు పుట్టెను, వింతగను బెత్లెహేమునందున, సంత చేరెను సర్వ జనాంగమా, సంతసించి పాడుమా అని చెప్తుంటారు. కాబట్టి ప్రియులారా, ప్రభు మీద ఆధారపడేవాడు చింతించవలసిన పని లేదు. ప్రభుని విశ్వసించేవాడు చింతించవలసిన పని లేదు. అందుకే కీర్తన 37:5వ వచనంలో, మీ భారములన్నీ ప్రభుపై మోపుడు, ఆయన మిమ్ము గూర్చి శ్రద్ధ వహించును. మన గురించి శ్రద్ధ తీసుకునే దేవుడు ఉన్నప్పుడు, మనల్ని ప్రేమించే దేవుడు ఉన్నప్పుడు, మనల్ని కంటికి రెప్పలా కాచి కాపాడే ప్రభు ఉన్నప్పుడు, ఇక మనం ఎందుకు చింతించాలి అని ఆలోచించినట్లయితే, దేవుని నమ్మిన వారు, దేవుని ప్రేమించేవారు, ఆయన మీద ఆధారపడేవారు ఆనందంగా జీవిస్తారు. అందుకే పునీత పౌలుడు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4:4లో, నేను ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెబుతున్నాను ప్రభువునందు ఆనందించండి. దేవుని యొక్క బిడ్డలు చింతించే బిడ్డలుగా ఉండకూడదు. దేవుని విశ్వసించిన బిడ్డలు దేవుని యందు ఆనందించే బిడ్డలుగా ఉండాలి. అదే ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో మనం దేనికి చింతించవలసిన పని లేదు. మత్తయి శుభవార్త 6:27లో 34లో చూసినట్లయితే, రేపటి కష్టములు రేపటికి చాలును, కావున మీరు విచారించవలసిన పని లేదు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ఎంతోమంది హైపర్ టెన్షన్, షుగర్లు, రకరకాల వ్యాధులకి గురి అవడానికి కారణం మానసిక ఒత్తిడి. ఎందుకనగా ప్రభు మనల్ని ఎంత గొప్పగా ప్రేమిస్తున్నారంటే, యెషయా 49:15లో, స్త్రీ తన పసిగందును మర్చిపోవచ్చునేమో కానీ తన ప్రేగును పుట్టిన బిడ్డ మీద జాలి చూపుకుంటున్న
చెప్పుకుండా వచ్చినేమో కానీ నేను నిన్ను మరువనంటున్నాడు. ప్రభు అంతగా శ్రద్ధ తీసుకున్నప్పుడు మనం చింతించడం ఎలా? ఒక్కసారి ఆలోచించుకుందాం. ఇక నుండి ఈ నూతన సంవత్సరంలో ప్రభు మీద ఆధారపడదాం, ప్రభుని విశ్వసిద్దాం, ప్రభుని అంటిపెట్టుకుని జీవిందాం, ప్రభునందు ఆనందిద్దాం. ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.